హలో నమస్తే వ్యూవర్స్. నా పేరు శ్రీనివాస్ ఆచారి. నేను ఉండేది హైదరాబాద్. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే కొంతమంది ఏది పడితే అది చెప్తారు, కొంతేమో చాలా ప్రొఫెషనల్గా చాలా యూస్ఫుల్గా చెప్తారు. సో బేసిక్గా ఇది ఒక ఛానల్ ఇంట్రడక్షన్. సో దీన్ని చూసిన తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే, ఒక మంచి కాజ్, ఉపయోగపడే వీడియోస్ ఎందుకు చేయదు, ఇన్ఫర్మేషన్ జనాలకి ఎందుకు ఇవ్వదు, సో అనే ఒక థాట్తోని ఈ ఛానల్ పెట్టడం అయింది. బిల్డింగ్ గురు. ఛానల్ నేమ్ వచ్చి బిల్డింగ్ గురు. సో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను. నా పేరు శ్రీనివాస్ ఆచారి. నేను ఒక ఆర్కిటెక్ట్, వాల్యూర్, వాస్తు కన్సల్టెంట్. ఇది నా ప్రొఫెషన్ అనమాట. పాస్ట్ 22 years నుండి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. అండ్ డిజిటల్ సర్వేయింగ్ కూడా మేము చేస్తాం. టర్న్కీ, మొత్తం ప్రాజెక్ట్ టర్న్కీస్ అన్ని చేస్తాం. ఇది నా ప్రొఫెషన్. దాదాపు 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో బిఫోర్ దట్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. నేను డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, తర్వాత మాస్టర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎంఆర్కి ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎంఎస్సి రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్స్. ఆ తర్వాత పీజీ జ్యోతిర్వాస్తు అండ్ టూరిజం మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఇన్ టూరిజం మేనేజ్మెంట్. దీంతో పాటు IIID మెంబర్, ఐఐఏ మెంబర్, FIIB ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూర్స్ ఢిల్లీ, పూణే మెంబర్. సో ఇది నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో జనరల్గా అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక క్లయింట్ ఏదైతే ఉందో ఇల్లు ఆయన కూడా కట్టుకోవచ్చు, ఒక కన్సల్టెంట్ ప్రమేయంతో కూడా కట్టుకోవచ్చు. తేడా ఉంటుంది అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్ అవన్నీ వేరేలా ఉంటాయి. ఎందుకంటే మనం కట్టుకున్న ఇల్లు ఈ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటుంది. సో సన్ అంటారు, సన్కు మన ఇంటికి ఒక సంబంధం ఉంటుంది. విండ్ డైరెక్షన్ ఉంటుంది, విండ్ ఫ్లో ఉంటుంది, అది మన ఇంటికి ఒక రిలేషన్ ఉంటుంది. రెయిన్ డైరెక్షన్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా వాటి వల్ల ఉపయోగం, వాటిని తీసుకోవాలి, వాటితో పాటు ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి. దాంతోపాటు వాస్తు ఉంటుంది, ఒక 30-35% వాస్తు ఉంటుంది. ఓన్లీ ఒక వాస్తే నాకు ఇంజనీర్ వద్దు ఏమొద్దు అని అంటే కాదండి. ఆ బిల్డింగ్ స్టాండర్డ్గా టెక్నికల్గా ఉండాలి, వాస్తు ఇచ్చేయంగానే అయిపోతుంది. సో వాస్తు అనేది ఒక 30% పార్ట్. సో బిల్డింగ్ ఆర్కిటెక్ట్ ఏదైతే డిజైన్ చేసిన తర్వాత వాస్తు కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే, దాన్ని యాజ్ పర్ వాస్తుకు మాడిఫై చేస్తాడు. అంతేగాని వాస్తు కన్సల్టెంట్ బిల్డింగ్ ప్లాన్లు ఇచ్చి బిల్డింగ్ మొత్తం చేయడు. సో ఒక బిల్డింగ్ అందంగా రావాలంటే వాస్తు కన్సల్టెంట్ కూడా ఉండాలి. ఒక బాగా రావాలంటే, సో బాగా అంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా. ఎవరైనా వచ్చినప్పుడు మీ ఇల్లు బాగుంది బాగలేదు అన్నప్పుడే ఆ క్లయింట్కి రియల్ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. అండ్ ఆయనకు కూడా ఆ ఫీజబిలిటీ ఉన్నప్పుడు, ఆ యాక్సెస్ ఉన్నప్పుడే ఆ క్లయింట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఒక బిల్డింగ్ కట్టాలంటే జనరల్ ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీరు, వాస్తు కన్సల్టెంట్ కూడా కరెక్షన్ చేయడానికి, అంతవరకు కరెక్షన్. స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చర్ వరకు, ఆర్కిటెక్ట్ కంప్లీట్ హోల్ ప్రాజెక్ట్ అంతా చూసుకుంటారు. ఒక స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ వల్ల వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్. జనరల్గా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయి, లేబర్ కాంట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయి, మెటీరియల్ కాంట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయి, ప్రొసీజర్ ఏంటి, కాంట్రాక్టర్స్తో ఎలా డీల్ చేయాలి. సో ఈ రోజులలో చాలామంది ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తారు, తక్కువకు ఎక్కువకు మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ కోట్ చేసి కూడా తీసుకుంటారు. స్లాబ్స్ బ్రిక్ వర్క్ తర్వాత వదిలేసి పారిపోతారు.
సో ఎట్లా ఆ ఫైనాన్షియల్ ఆ బిల్ కంట్రోల్ ఎట్లా చేయాలి, ఆ పేమెంట్ రిలీజ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. సో ఒక కాంట్రాక్టర్ వెళ్ళిపోతుండు అంటే మేబీ ఓనర్ ఓనర్ తప్పు ఉండొచ్చు, కాంట్రాక్టర్ ఇద్దరు ఉండొచ్చు. బట్ ఒక సైంటిఫిక్గా అంటే ఒక లెక్క ప్రకారం దాన్ని డివైడ్ చేసుకుంటూ మీరు పేమెంట్స్ అవన్నీ ఇచ్చారనుకో, ఇట్లా మనము లేబర్ కాంట్రాక్ట్స్ తోని మనమే ఓన్గా కట్టించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ట్రక్చర్ రిలేటెడ్, మెటీరియల్ రిలేటెడ్, డ్రాయింగ్ రిలేటెడ్, చిన్న చిన్న స్థలాలలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. బేసిక్గా నా ఈ ఛానల్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, హై అండ్ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే దే హైర్ ద కన్సల్టెంట్స్. వాళ్ళు కన్సల్టెంట్స్కు ఫీజులు అదంతా ఇస్తారు, హ్యాపీగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు, టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇల్లు ఎప్పుడు బాగుంటుంది. ఇక్కడ వచ్చి మధ్యతరగతి 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోళ్ళు కొంచెం ఏంటంటే కన్సల్టెంట్ పెట్టుకుందామా వద్దా వద్దా అనే దాన్ని ఉంటారు. సో నా వీడియోల ద్వారా వాళ్ళకి ఆ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో దాంతోపాటు స్టూడెంట్స్ ఉంటారు, సివిల్, ఆర్కిటెక్చర్, అంటే ప్రైమరీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటోళ్ళు. దాంతోపాటు క్యాల్కులేషన్స్, క్వాంటిటీ క్యాల్కులేషన్స్ ఎట్లా చేసుకోవాలి. ఒక చిన్న స్లాబ్ ఉంది, సో రఫ్లీ అప్రాక్సిమేట్లీ తమ్మునేది స్టీల్ ఎంత పడుతుంది, కాంక్రీట్ ఎంత పడుతుంది, సిమెంట్ ఎంత పడుతుంది, ఒక బ్రిక్ వర్క్ వాల్ ఉంది ఎట్లా పడాలి, అలాంటి క్యాల్కులేషన్స్ ఎట్లా చేయాలి, ఈ వీడియోల ద్వారా మీ దగ్గరికి వస్తా. ఈ ఛానల్ నా ముఖ్య ఉద్దేశం, ఎలాంటి ఇష్యూస్ అయినా ప్రాబ్లమ్స్ అయినా కామెంట్ చేయండి, నన్ను అడగండి, పక్కా ఆన్సర్ ఇస్తాను. సో సమాధానాలకు ఎలాంటి ఫీజులు, ఛార్జెస్ ఉంటాయి. సో ప్యూర్లీ ఫ్రీ. వాస్తు, కన్స్ట్రక్షన్, ఏదైనా శాంక్షన్ రిలేటెడ్ సర్వేస్ కానీ ఇలాంటి మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోల రూపంలో కానీ ఏదైనా పర్సనల్ మెసేజింగ్ రూపంలో కానీ నేను 100% మీకు ఇవ్వగలుగుతాను. సో ఇంకా చాలా ఉన్నాయి. ఎలివేషన్స్, కలర్ కాన్సెప్ట్స్, ఎలివేషన్స్ చాలా మంది చేస్తుంటారు, ఒక 3-4 ఇయర్స్ తర్వాత పగిలిపోతుంటాయి. సో ఇనిషియల్ స్టేజ్ నుండి ఎట్లా చేయాలి, సో స్లాబ్స్ అయినప్పటి నుంచి ఆ ప్రొజెక్షన్స్ అంతా సపోర్ట్స్ ఎట్లా తీసుకోవాలి, సో కంటెంపరీ ఎలివేషన్స్ ఎట్లా చేసుకోవాలి. సో ఎందుకంటే కలర్ కాంబినేషన్లలో అందం ఎట్లా తీసుకురావాలి, ఎట్లా దాన్ని లో మెయింటెనెన్స్, ఒక 5-6 ఇయర్స్ తర్వాత పగిలిపోతుంది. అలాంటి ఇంకొక ముఖ్య ఉద్దేశం, కొన్ని ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాపర్టీ ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రాపర్టీలు తీసుకున్నప్పుడు ఎదురైంది. సో ఇలాంటి వాటి గురించి, వాటర్ ప్రూఫింగ్, సీపేజ్ సమస్య ఈరోజు పెద్ద సమస్య అయిపోయింది. కరోనా లాగా ఉంటుంది బిల్డింగ్ సీపేజ్. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సీపేజ్ చాలా మనసు అంతా బాధ అనిపిస్తుంది. ఒక ఇల్లు, అపార్ట్మెంట్, ఆ సీపేజ్ కనిపించింది, అది రాకుండా ఎట్లా చేయాలి, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవుతాయి. సో ఇలాంటి వాటిని మనం ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలి. సో క్లైమేట్ని ఎలా మనం వాడుకోవాలి బిల్డింగ్ డిజైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో సూర్యుడు ఏదైతే ప్రయాణిస్తుంటాడో, సో మన ఇంటికి ఏం సంబంధం, మన విండోస్కి ఏం సంబంధం. సో ఈ వాస్తులో ఓరియంటేషన్ ఎట్లుంది, సో ఓరియంటేషన్ కలుపుకోవాలా, కలుపుకోవద్దా, ప్లాట్ సైజెస్ కానీ, సో బేసిక్ ప్లానింగ్ ఏంది యాజ్ పర్ వాస్తు. ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి ఇష్యూస్ నేను వీడియోలు చేస్తాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతాను. సో ఈ నా 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోల రూపంలో మీ ముందు వస్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఇది ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న పని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ మీట్ న్యూ వీడియో. కొత్త వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.